సంతోషించదగ్గ విషయం. మరొకసారి వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, మిత్రులు, శ్రీ కేశినేని శివనాథ్ గారు, చిన్ని గారికి, మాజీ మంత్రివర్యులు డిసిసిబి అధ్యక్షులుగా ఉన్నటువంటి నెట్టెం రఘురామ్ గారికి, నాగుల్ మేరా గారికి, కోమారెడ్డి పట్టాభి గారికి, మిత్రులు బుద్ధా వెంకన్న గారికి, చిట్టుబాబు గారికి, వేదిక ముందు ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కృతులు తెలియజేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా పెద్దలు చాలామంది మాట్లాడారు. ఇవాళ విజయవాడ చరిత్రలో మరొక అద్భుతమైనటువంటి ఘట్టానికి తెరదీసినటువంటి వ్యక్తి కేశినేని శివనాథ్ గారు. విజయవాడకి చాలా చరిత్ర ఉన్నది. విజయవాడ యొక్క ప్రాముఖ్యత మనందరికీ కూడా తెలుసు. కృష్ణమ్మ చెంతన వెలిసినటువంటి అమ్మవారు ఈ దేశంలోనే పెద్ద ఎత్తున రాజకీయ చైతన్యం తెచ్చినటువంటి ప్రాంతంగా విజయవాడకి గతంలో పేరుంది. అయితే ఏదైతే నవరాత్రుల సందర్భంగా మన కృష్ణమ్మ చెంతన వెలిసినటువంటి అమ్మవారు మనకి ఇక్కడ ఉండగా, ఈ నవరాత్రుల సందర్భంగా వేడుక నిర్వహించడం అనేది విజయవాడలో ఎందుచేతనో ప్రారంభం కాలే. దసరా అంటే మైసూరు వెళ్ళాలి, లేకపోతే హౌరా వెళ్ళాలి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా దసరా సందర్భంగా మైసూరుకి కానీ హౌరాకి కానీ ప్రత్యేక రైళ్లు నడిపేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ విజయవాడగా ఆ ప్రాముఖ్యత రాలే. అయితే కొంతమంది పెద్దల సంకల్పంతో, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మిత్రులు చిన్ని గారి యొక్క చొరవతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనేటువంటి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ ఈ విధంగా పెద్ద ఎత్తున దసరా వేడుకల్ని నిర్వహించడం అనేది విజయవాడ చరిత్రలో మరొక మైలురాయి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా. ఇందాక చాలామంది పెద్దలు చెప్పారు, ఏదన్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టేటువంటి వ్యక్తి ఉండాలి. అది మొదలు పెడితే భవిష్యత్ కాలంలో అది మరింత వేగంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ దాన్ని చొరవ తీసుకునేటువంటి వ్యక్తులు ఉండాలి. ఆ చొరవ తీసుకున్నటువంటి వ్యక్తుల్ని, ప్రముఖుల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. ఇవాళ మనం ఇక్కడ నిర్వహించుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఒక వేడుక, ఒక పండుగగా మాత్రమే మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. ఈ సందర్భంగా మన తాలూకు సంస్కృతి సాంప్రదాయాలు అవుతున్నాయో, మన యొక్క కళారూపాలు అవుతున్నాయో, వాటినన్నింటినీ కూడా మనం గుర్తు తెచ్చుకుని భవిష్యత్ తరాలకు అందించేటువంటి ఒక అతి గొప్ప మంచి ప్రయత్నం ఇది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సందేహం. మరుగున పడిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయం కానీ, మన కళలు కానీ ఈ విధమైనటువంటి వేడుకల ద్వారా రాబోయేటువంటి తరాలకు, రాబోయేటువంటి భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేటువంటి ఒక చక్కటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. నా దగ్గరికి చిన్ని గారు వచ్చి ఆహ్వానించినప్పుడు నేను ఇది ఎలా సాధ్యమని అడిగా. 5 ప్రాంతాలు అంటున్నారు విజయవాడలో, 5 చోట్ల రకరకాల ఈవెంట్స్ అంటున్నారు. ఒక పక్కన జానపద కళలు అంటున్నారు, ఒక పక్కన సంగీతం అంటున్నారు, ఒక పక్కన
గాయకుల్ని ప్రోత్సహించడం, మరొక పక్కన ఏదైతే అడ్వెంచర్ ఈవెంట్స్ని నిర్వహించడం. ఏ విధంగా సాధ్యమవుతుందంటే చాలా తక్కువ సమయంలో అనుకున్నామండి, అయినా సరే మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం. చాలామంది రకరకాలుగా సహకరిస్తున్నారు. దీనికి ఒక కమిటీ వేసాం. చాలామంది స్పాన్సర్స్ వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పినటువంటి విషయం మీ అందరి ముందు ఉంచుతూ ఉన్నా. అంటే రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ కూడా దసరా అంటే విజయవాడకు ఒక ప్రత్యేకమైనటువంటి రైళ్లు రావాలా, దేశంలో ఉన్నటువంటి నలు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ విజయవాడ రావాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇది మొదటి సంవత్సరమే ఇంత పెద్ద ఎత్తున మీరు సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి విధానం. రాబోయేటువంటి సంవత్సరాల్లో మరింత అద్భుతంగా జరుగుతుందనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది చాలామందికి స్ఫూర్తినివ్వాలి. ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేటువంటి ప్రయత్నం మనం అందరూ కూడా చేయాలి. చిన్ని గారు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు, నాకు కూడా స్ఫూర్తి వేళ చిన్ని గారు. ఏ విధంగా అంటే మేము ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం విజయవాడలో. మీరు సంక్రాంతికి మీ ప్రాంతంలో భీమవరం అంటే మీ అందరికీ తెలుసు, సంక్రాంతి ప్రత్యేకత తెలుసండి, అందరికీ తెలుసు కదా. అది ఈ సందర్భంగా నేను చెప్పను, కానీ సరైనటువంటి వేదిక కాదు ఇది. మీ జిల్లాలో అది అలాగూ ఉంటుంది, కానీ ఒక ట్రెడిషనల్ ఈవెంట్ మీరు ఎందుకు ఆ 3-4 రోజుల పాటు చేయకూడదు? నాకు ఎక్స్పీరియన్స్ అనుభవాల్ని మీతో షేర్ చేసుకుంటాను, నేను కూడా మీకు సహకరిస్తాను. రాబోయేటువంటి సంక్రాంతి ఖచ్చితంగా మీరు 3-4 రోజుల పాటు అక్కడ ఒక కార్యక్రమాలు నిర్వహించిన అనేటువంటి ఒక ఆలోచన నాలో కలిగించినందుకు చిన్ని గారిని సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా నేను రాబోయేటువంటి సంక్రాంతికి మా ప్రాంతంలో ఏదైతే సాంప్రదాయకపరమైనటువంటి విషయాలు ఉంటాయో, ఏదైతే ట్రెడిషన్ నిలబెట్టేటువంటి అంశాలు ఉంటాయో, వాటి మీద 4 రోజుల పాటు కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు చిన్ని గారు సలహాతో నేను కూడా కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విధంగా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇవాళ విజయవాడ కానివ్వండి, అమరావతి కానివ్వండి, పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి ఏదైతే వికసిత్ భారత్ ఉన్నదో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఓ నాయకుడు లోకేష్ గారు తలపెట్టినటువంటి వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నదో, దానిలో భాగంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి ముందు ఉంచుతున్నా. అంతేకాదు చిన్ని గారు ఇందాక చెప్పారు, 255 ఈవెంట్స్ మేము రూపకల్పన చేశాము. అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఇందులో కూడా స్థానికంగా ఉన్నటువంటి కళాకారుల్ని ప్రోత్సహించడానికి ఆలోచన చేశాము. ఈ సందర్భంగా పెద్ద పెద్ద ఈవెంట్స్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను కూడా ప్రోత్సహించాలి. కాబట్టి స్థానికమైనటువంటి కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ కొన్ని సాంస్కృతిక రూపాలని మేము ఆలోచన చేయడం జరిగింది అనేటువంటి విషయం. దీని ఆధారంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున కళాకారులు ప్రోత్సహించే విధంగా ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం కూడా ముదావహం. అంతేకాదు ప్రాచీన కళలైనటువంటి తోలుబొమ్మ లాంటి ప్రదర్శనలు కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసామని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం, ఆనందం కలిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఏదైతే వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్, అంతేకాదు ఇప్పుడే చెప్తున్నారు చిన్ని గారు, 2వ తారీఖున దాదాపు 3000 మంది కళాకారులతో పెద్ద ఎత్తున విజయవాడలో ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి విజయవాడ పేరుని నమోదు చేస్తున్నాం ఈ దసరా సందర్భంగా అన్నప్పుడు నాకైతే చాలా గర్వంగా అనిపించింది. విజయవాడ వాసులుగా మీ అందరూ కూడా ఆనందించాల్సినటువంటి విషయం. అందుకే ఇందాక చెప్పా, విజయవాడ చరిత్రలో ఇది ఒక మైలురాయి అనేటువంటి విషయాన్ని. కాబట్టి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను, సంస్థల్ని రాజకీయాలకు అతీతంగా మనంతా కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వారు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మన సహకారం, మద్దతు పెద్ద ఎత్తున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సందర్భంగా ఇంతటి పెద్దటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మిత్రులు కేశినేని శివనాథ్ చిన్ని గారిని అభినందిస్తూ, పెద్దలందరినీ వేదిక మీద ఉన్నటువంటి పట్టాభి గారిని, మీరా గారిని, రఘురామ్ గారిని, చిట్టిబాబు గారిని, బుద్ధా వెంకన్న గారిని, ఈ కార్యక్రమంలో తెర వెనుక ముందు ఉండి పనిచేసినటువంటి రాత్రి మాహుళ్ళు, అహోరాత్రులు పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పేరు పేరుని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు వర్మ గారు. మరి మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా